శంకర్ సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌తో చరణ్ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. RRR లాంటి భారీ సక్సెస్ తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అని అభిమానులు ఈగర్‌గా ఎదురు చూశారు. ఇక శంకర్‌తో సినిమా అనగానే పక్కాగా హిట్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ గేమ్ చేంజర్ పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఫిలిం నగర్ సర్కిల్లో గేమ్ చేంజర్ గురించి ఇప్పుడు క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. కాస్త పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ఈవెంట్ కోసం ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారట. అబ్బాయి చరణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాసేపు కనిపించేందుకు, 4 మాటలు మాట్లాడేందుకు ఓకే అన్నారంట పవన్. ఈ విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కూడా వెళ్లాడు చరణ్. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని మెగా అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కియారా అద్వానీ కథానాయిక, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా 2 పాటలను విడుదల చేశారు. అలాగే టీజర్ లాంచ్ వేడుకను లక్నోలో నిర్వహించారు. గేమ్ చేంజర్ చిత్రానికి బిజినెస్ మంచి స్థాయిలోనే జరిగినట్టు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ డీల్ ను దిల్ రాజు 180 కోట్లకి క్లోజ్ చేసినట్లు టాక్. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఏపీలోని తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కాకినాడల్లో ఏదో ఒక ప్లేస్ ను ఫిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ సరసన జతకట్టింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా వచ్చి డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. మరి ఈసారి ఏ మేరకు విజయం అందుకుంటుందో చూడాలి.